ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పని భాస్కర్ అనేటువంటి వ్యక్తి, అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి సానుభూతిపరుడిగా లేదా వాళ్ళ పార్టీకి ఇంటర్నల్గా వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నారు. అతను 200 కంపెనీలకి ఏపీకి మీరు పెట్టుబడులు పెట్టొద్దు లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు మీరు అని చెప్పని 200 మెయిల్స్ చేశాడట వివిధ కంపెనీలకి. అంటే దాంట్లో మెయిల్స్లో యొక్క సారాంశం ఏంటంటే, మీరు అంటే వాళ్ళని ఒక రకంగా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ, మీరు డబ్బులు పెట్టుబడి పెడితే మీరు నాశనం అయిపోతారు, మీరు పోతాయి డబ్బులు అని చెప్పని ఒక రాంగ్ కమ్యూనికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అట్లాగే వరల్డ్ బ్యాంకు కూడా అమరావతికి మీరు ఫండ్స్ ఇవ్వద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళే లేఖలు రాసి లెటర్లు పెట్టారంట, మెయిల్స్ చేశారంట. అందుకని మొన్న వరల్డ్ బ్యాంక్ వాళ్ళు స్వయంగా వచ్చి అడిగినప్పుడు అందులో ఒక 4 రైతుల తోటి సంతకాలు కూడా చేయించారట. 29,000 మంది రైతులు ఉంటే అందులో ఒక 4 రైతుల్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పట్టుకొని దాని మీద సంతకాలు పెట్టించి వీళ్ళు పంపించి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు అమరావతి మీద అని చెప్తే వాళ్ళు వచ్చి పరిశీలించుకొని వాళ్ళు ఎక్కడ ఏ ఊరు పోయి అడిగినా కానీ మేమందరం సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పినటువంటి నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని ఓహో ఇది పొలిటికల్ కుట్ర అనేటువంటి భావనతో వాళ్ళు వెళ్ళారట. అంటే అక్కడ కానీ ఇక్కడ కానీ జరుగుతున్నటువంటిది ఏంటంటే, నిజంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళని లేక అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళని లేదా సహకరించేటువంటి వాళ్ళని ఒక రాంగ్ కమ్యూనికేషన్స్ తోటి మెయిల్స్ పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీ డబ్బులు పెట్టుబడి పెడితే పోతాయి, మీ డబ్బులు భవిష్యత్తులో ప్రభుత్వాలు మారితే మీకు మొత్తం రావు అని చెప్పిన ఒక రకమైన భయభ్రాంతులతో చేస్తున్నారట. నిజంగా సిగ్గు శరం అనేది ఒకటి ఉండాలి. రాష్ట్రానికి సంబంధించినటువంటి పొలిటికల్గా మీరు ఏమన్నా కొట్టుకోండి, రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ, టీడీపీ పార్టీ లేదా ఇతర పార్టీలు కొట్టుకోండి. మీరు దాన్ని ఎవరు కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఫైటింగ్స్ని అది వేరే విధానం. కానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పని చేయటం అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలని నాశనం చేసేటువంటి కుట్ర. నిజంగా అలాంటి వాళ్ళని ప్రజలు పట్టుకొని తీసుకొచ్చి నడి రోడ్డులో నుంచోబెట్టి చెప్పులతో కొట్టాలి. ఎందుకు కొట్టాలి అలాగంటే, రాష్ట్రంలో నిధులు వస్తే పెట్టుబడులు వస్తే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఫ్యాక్టరీలు వచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి చదువుకున్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగి వాళ్ళు పిల్లలకి మంచి చదువు లభించి వాళ్ళు ఇంకొంచెం మరింతగా అభివృద్ధి చెందితే ఆ కుటుంబాలన్నీ బాగుంటాయి. అలా కాకుండా ఈ రకంగా చేయటం ద్వారా వాళ్ళని నాశనం చేసేటువంటి పరిస్థితి చేయటం అంటే నిజంగా ఇది తీవ్రంగా తీసుకోవాల్సిన అంశం. దీని మీద ఈ మంచి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటుందట. మంచి ప్రభుత్వం చర్యలు తీసుకునే లోపు వీళ్ళు కాలకోట విషపు నాగులు ఈ మొత్తాన్ని నాశనం చేసే పరిస్థితి చేస్తాయి. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళని ప్రజలే పట్టుకొని బాధేయాలి. అప్పుడే ఇంకొకరు ఆ పని చేయకుండా ఉంటారు. అందుకని ఇది అసలు ఏం చెప్తాం, పద్దారి ఏం చెబుతామండి, రాజద్రోహం కేసు కూడా పెట్టాలి. రాజద్రోహం పెట్టిన అంటే ప్రతిసారి ఇది కరెక్ట్ కాదు కదా. అసలు ఎవరన్నా రాష్ట్రానికి నిధులు లేవాలని చూస్తారు, రాజకీయం చేసుకుంటారు, కానీ ఇన్వెస్ట్మెంట్స్ మీద పోయి గొడవ చేయటం. శ్రీనివాస్ సురేష్ గారు ఏంటి అసలు ఈ ఉదయ్ భాస్కర్ ఎవరు అంటే అమరావతి మీద మెయిల్స్ పెట్టారు వరల్డ్ బ్యాంక్కి, ఇప్పుడు ఈ 200 మెయిల్స్ పెడుతూ ఉన్నారు. అసలు ఏంటి అంటే ఎజెండా అంటే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టకూడదు, నిధులు ఇవ్వకూడదు, అప్పులు ఇవ్వకూడదు, లేదా ఇంకోటి చేయకూడదు, ఇదే ఎజెండాగా ఉందా? వంశీగా అది 100% ఆ ఎజెండాతోటే ముందుకెళ్తున్నారని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2017-18 దాంట్లో సక్సెస్ అయ్యారు. ఎక్కడంటే
వరల్డ్ బ్యాంక్కి అప్పుడు మనకి అమరావతి రాజధానికి వరల్డ్ బ్యాంకు $300 మిలియన్ రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు వరల్డ్ బ్యాంక్కి వాళ్ళు ఫిర్యాదులు వెళ్ళారు. దాని మీద ఒక ప్యానెల్ వచ్చింది. ప్యానెల్ వచ్చి దాని మీద విచారణ జరపడం వల్ల అప్పుడు వరల్డ్ బ్యాంక్ స్పష్టంగా చెప్పింది, ముందు 6 నెలలు సమయం ఈ ఫిర్యాదుల నేపథ్యంలో 6 నెలలు వాయిదా ఇచ్చారు. ఆ 6 నెలలు కాస్త 18 నెలలకి ఎలాంటి డెవలప్మెంట్ జరగకుండా, అంటే ఆ లోన్ మంజూరు కాకుండా అలా ఆగిపోయింది. సో ఆ తర్వాత మనకి 2019 జూలైలో మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటుంది, మొత్తం అసలు ఆ వరల్డ్ బ్యాంక్ లోనే రాకుండా ఆగిపోయింది ఆ ప్రాజెక్ట్. దాంతో అందుకని అక్కడ సక్సెస్ అయ్యారు. దానివల్ల ఏంటి, కాలయాపన జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత సరే 3 రాజధానులు అసలు డెవలప్మెంట్ జరిగింది. అంతకుముందు జరగాల్సిన డెవలప్మెంట్కి 18 నెలలు 2 సంవత్సరాల విలువైన సమయాన్ని కోల్పోవడం వల్ల ఆ రోజు మనం అక్కడ అమరావతి డెవలప్ లేని పరిస్థితి అనేది ఆ రోజు డెవలప్. ఇవాళ కూడా అదే మళ్ళీ అమరావతికి సంబంధించి మళ్ళీ ఒక పిటిషన్ మనం నవంబర్లో వరల్డ్ బ్యాంక్కి ఒక పిటిషన్ దాఖలు చేస్తే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక ప్యానెల్ మన డిసెంబర్లో కూడా విజిట్ చేసింది. అయితే ఈసారి ఏంటి, ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో వాళ్ళకి రైతులకి ఆ ప్లాట్లు డెవలప్మెంట్ చేయలేదని చెప్తే గవర్నమెంట్ చాలా స్పష్టంగా దీన్ని చేసాము ఇంత చేసాము అని చెప్తే, తర్వాత వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు $205 మిలియన్ విడుదల చేసింది. 4,250 కోట్లు ఆ మేరకి సెంటర్కి విడుదల చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ 4,200 కోట్లు విడుదల చేయడంతో ఇప్పుడు ప్రపంచం మనకంటే అమరావతి వర్క్స్ ముందుకు సాగడానికి అనుకూలమైంది. ఇక ఏపీఎండీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే ఒక జీవో ఇచ్చారు. ఏంటంటే ఏపీఎండీసీ ద్వారా 7,000 కోట్ల రూపాయలకి బాండ్స్ జారీకి, ప్రభుత్వ గ్యారంటీకి ఒక ఉత్తర్వు జారీ చేశారు. కానీ ఈలోపు ఎలక్షన్ రావడంతో దాంతో ఆగిపోయింది. మొన్న మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే 9,000 కోట్ల బాండ్స్ జారీకి సంబంధించి అనుమతిస్తూ ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ దానికి ఉత్తర్వు జారీ చేశారు. ఆ రకంగా మార్కెట్లోకి ఏపీఎండీసీ వెళ్ళింది. అక్కడ మన లాస్ట్ మంత్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. దాని ట్వీట్లో సారాంశం ఏంటంటే, ఇది రకంగా అంటే రాజ్యాంగ ఉల్లంఘన ఈ 9,000 కోట్ల రూపాయలు అనే దాని మీద బాండ్స్ జారీ ఏపీఎండీసీ ఏంటంటే ప్రభుత్వ గ్యారంటీతో పాటు ఏదైతే ప్రభుత్వ మనకి ఖజానా అంటామో దానికి యాక్సెస్ కల్పించే విధంగా చేశారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. అంతకుముందు లేళ్ల అప్పిరెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం మీద కేంద్ర ఫైనాన్సు అన్ని ఆర్బీఐ మొత్తం చేసి దాంతో చేస్తే ఏపీ హైకోర్టు ఏం చేసిందంటే ఎలాంటి స్టే కానీ ఎలాంటి కూడా ఇవ్వకుండా ఓన్లీ నోటీసులు జారీ చేసి ఆగస్టుకి చేసేది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఇది సబ్జుడీస్ అంటారు. సబ్జుడీస్ కాబట్టి అసలు అంటే ఎలాంటి స్టే కూడా చెప్పినప్పుడు కూడా ఈ సబ్జుడీస్ కింద పేరు చెప్పి మీరు ఇలా వేయటం అనేది అక్రమం అని చెప్పి ఆయన ఆరోపించారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈమెయిల్స్ కానీ లేకపోతే బుగ్గన్న గారు కానీ ఇవన్నీ చెప్పి, అంటే ఒక రకంగా ఏంటి, అక్కడ డబ్బులు వస్తే పెట్టుబడి వస్తే మళ్ళీ డెవలప్మెంట్ ఆగటం, అంటే ఎటు చూసినా కానీ డెవలప్మెంట్ ఆగకూడదు, ఈ హయాంలో జరగకూడదు, లేదంటే దీంతో ఇక్కడితో ఆగిపోవాలి, రాష్ట్రం ఇది అవ్వాలనేది దీని సారాంశం కింద మనం చూడవచ్చు. వంశీ గారు రైట్, సురేష్ గారు రైట్, థ్యాంక్ యూ. బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ చూద్దాం. బైట్స్ ప్లీజ్. ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. జర్మనీలో పనిచేస్తున్నాడు. ఈయన చేత ఒక 200 మెయిల్స్ పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ ఉంది, ఉదయ్ భాస్కర్. డైరెక్ట్ నేషనల్ లెవెల్లోను ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్ కి ఆంధ్రప్రదేశ్ లో ఈ బాండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు. ఒకవైపు బుగ్గన గారు ప్రెస్ మీట్లు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు మొదలైపోయినాయి. బుగ్గన గారు సొంతంగా పెట్టాడా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పెట్టు అని ఒత్తిడి చేసి పెట్టించాడా, అది బుగ్గన గారు బయటికి చెప్పాలి. ఆ తర్వాత ఉదయ్ భాస్కర్ ని ఎవరు సీరియస్ గా తీసుకోకపోయేటప్పటికి లేళ్ల అప్పిరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు. ఆయనతో హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు, పిల్ ఫైల్ చేశారు. ఇవన్నింటినీ మళ్ళీ ఇన్వెస్టర్లకు పంపడం, ఇది వివాదాస్పదమైంది, కోర్టులో ఉంది, ఈ కోర్టులో ఉన్న దాంట్లో మీరు ఎవరు డబ్బులు పెట్టొద్దండి అని. అప్పటికీ ఇన్వెస్టర్లలో ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న నమ్మకం తగ్గల, బ్రాండ్ చంద్రబాబు మీద ఉన్న నమ్మకం తగ్గల. రైతు సమస్య పరిష్కరించాలని ఆలోచన కాదు, సినిమా సెట్టింగ్ పెట్టి ఇంత వ్యవహారం చేసి ఒక ప్లాన్డ్ గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి. ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు, ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళు చేస్తేనేమో కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళేమో లోన్లో ఎన్ని తీసేసుకోవచ్చు, ఎందుకంటే మనకి లిక్కర్ దాంట్లో కూడా 25 సంవత్సరాలకి సరిపడా ముందే తీసేసుకున్నారు. వీళ్ళు చేస్తేనేమో రాంగ్ అని చెప్పని అంటున్నారు.
అంటే ఇక్కడ స్టేట్ గ్రోత్ని అడ్డుకోవాలనేది ఒక ఫస్ట్ ఎజెండా. ఆ ఎజెండాలో భాగంగానే ఇదంతా జరుగుతుంది అనేది క్లియర్గా కనపడుతుంది. దాని ఎజెండా అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, డెవలప్ అవుతుంది, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అలా మంచి పేరు వచ్చేస్తే రేపు మళ్ళీ వాళ్ళకి అవకాశం ఉండదు. అసలు జరుగుతున్న మంచిని బయటికి రాని ఇట్లా తల్లికి వందనం చక్కగా 64 లక్షల మందికి డబ్బులు పడినాయి, అసలు అది బయటికి రాని ఆ గొడవని ఇచ్చేయట్లేదు. గ్యాసు చక్కగా ఇంటికి అందుతూ ఉంది, అట్లా పెన్షను 4000 అందుతూ ఉంది. ఇసుక గత ప్రభుత్వంలో ఇసుక పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఇసుక ఎలా ఉందని చెప్పి ఎవరినైనా ఒక బిల్డర్ని, ఇల్లు కట్టుకునేటువంటి బిల్డర్ని లేదా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళని కలిసి అడిగితే అది చాలా స్పష్టంగా వాళ్ళు క్లారిటీగా చెప్తారు. ఇట్లా చాలా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అవి ఎక్కడ మళ్ళీ ప్రజల్లోకి వెళితే, అవి ఎక్కడ మళ్ళీ ఇదైతే గవర్నమెంట్కి ఎక్కువ మళ్ళీ పాజిటివ్నెస్ వస్తుందని ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చర్చ జరగాలనే ఉద్దేశంతో ప్రతి వీక్ ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్టు చుట్టూ ప్రజల్ని డైవర్ట్ చేయాలనే దాంట్లో ఎక్కువ కష్టపడుతున్నారు. కానీ ప్రజలు అంత అమాయకులు కాదని నేను అనుకుంటున్నాను. కానీ కూటమి ప్రభుత్వం కూడా చెప్పుకోవటం అసలు చేత కావట్లే వాళ్ళకి. అసలు వాళ్ళు ఆ డెలివరీ చేసుకోవటం కానీ, ఆ స్కీమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటం కానీ, పబ్లిక్లో ఒక పాజిటివ్ ఇది చేయటం కానీ అసలు ఆ లైన్లో లేరు.